ప్రైజ్ అలాట్. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ సమ్ గోల్స్ అండ్ ఎయిమ్స్ అనేవి ఉంటాయి. మెయిన్లీ యూత్ ఐ వాంట్ టు అచీవ్ దీస్ జాబ్, దట్ జాబ్ అనేసి సమ్ గోల్స్ ఉంటాయి. కానీ చాలాసార్లు కుటుంబస్తులు కానీ బంధుమిత్రులు కానీ అంటారు, నీవు అది చేయలేవు, నీకు అంత జ్ఞానం లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అచీవ్ దట్ అనేసి. అటువంటి సమయంలో అంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్న మనకే ఒకలాంటి కన్ఫ్యూజన్ మైండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కన్ఫ్యూజన్గా ఉన్న మీతోనే దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. ఆ దినాన గొల్యాతును చూసి ఇజ్రాయేలీయులందరూ యుద్ధం చేయడానికి భయపడి వెనక్కి వస్తారు. కానీ దావీదు మాత్రం యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. అటువంటి సమయంలో అందరు అంటారు, నువ్వు చేయలేవు, నువ్వు యుద్ధం తెలిసిన వాడవు కాదు, నువ్వు బలవంతుడవు కాదు అని. కానీ దావీదు ఏమంటాడు, యుద్ధము యెహోవాదే, యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అని గొల్యాతుతో చెప్తాడు. అటువంటి సమయంలో ఆ దినాన దావీదు విజయాన్ని పొందుకున్నాడు. ఈ దినాన మీరు కూడా మనుషుల మాటల పట్ల మీరు లక్ష్య పెట్టకండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాని విషయమై దేవుని ఎదుట ప్రార్థించండి. ఆయన చిత్తాన్ని తెలుసుకోండి. ఆయన మీ జీవితంలో విజయాలను, అద్భుత కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.